मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నోక్టైల్ జంతువులంటే ఈ విధంగానే ఉంటాయి. అవి పగలపూటే యాక్టివ్ గా ఉంటాయి. తమ్ముడు, ఈ నాక్టర్నల్ అంటే అర్థం ఏంటో చెప్తావా? రాత్రి సమయం. ఓకే. మరి రాత్రికి అర్థమేంటి తమ్ముడు? అరే ఏంటి నువ్వు, వాళ్ళు వివరంగా చెప్తున్నారు కదా. రాత్రులు యాక్టివ్ గా ఉంటే అదే రాత్రి సమయం అంటారు. పిల్లలు కూడా ఏంటంటే నాక్టైల్ లానే ఉంటాయి. అందువల్ల ఇవి కూడా పగల్లో చాలా యాక్టివ్ గా ఉంటాయి. సరిగ్గా చెప్పారు. బండి రాత్రి పూట చిప్స్ తింటున్నాడు. ఇంకా తనొక క్యాట్ కూడా నైట్ టైం యాక్టివ్. అరే నీ బుర్ర గడ్డి మేయటానికి వెళ్ళిందా ఏమిటి? నైట్ టైం యాక్టివ్ అంటే రాత్రిపూట బయటికి తిరిగేవాడని అర్థం. నీలాగా తిండి తినేవాడు కాదు. సరే నిద్రపోదామా, చాలా టైర్డ్ గా ఉంది. బండికి అసలు ఏవి అర్థం కావడం లేదు. మన క్యాట్స్ అందరూ నాక్టర్నల్. మనం రాత్రిపూట నిద్రపోకూడదు, మనం తిరుగుతూ ఉండాలి. ఇక నుంచి నేను నాక్టర్నల్ క్యాట్ గా ఉంటాను. నాక్టర్నల్ క్యాట్స్. హలో హలో, వెళ్ళు వెళ్ళు, అటువైపు వెళ్ళు. మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు సిస్టర్? ఏంటి సిస్టర్ అని నీకు ఏ యాంగిల్ లో సిస్టర్ లా కనబడుతున్నాను? ఏ హింటూ అబ్బాయి, చింటూ అబ్బాయి, పింటూ అబ్బాయి, వెళ్ళి ఆకుల్ని తిను, ఆడు, ఎగురు, ఇంకా దూకు, రూపాయి మాత్రం కొనుక్కో. అవును, అసలు మీరు ఎవరు? జజ్జనక జనగనక జజ్జనక జనగనక జజ్జనక జనగనక. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను రమేష్ అంటారు. మరి తెలియని వాళ్ళందరూ ఏమంటారు? ఈ విరిగిపోయిన పాత కల్జోడు, చిరిగిన డబ్బు, కుళ్ళిన పండు. చాలా తెలివిగా ప్రశ్నలు అడగొద్దు. అల్టియో గుల్టియో పల్టియో ఏదో ఒక చిట్టినో. మీ భాష ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నిజంగా చాలా బాగుంది. మంచి గురించి ఆలోచించు, చెవులు విప్పు, అన్ని దాంట్లో వేసుకో. ఇలా ముందు నువ్వు నవ్వడం ఆపు. ఇక్కడ నుంచి ముందు బయలుదేరే దారుంటే చూడు. బయలుదేరు. ఏంటి అర్థం కాలేదా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళాలి సిస్టర్? మీరు పిల్లలు, నేను కూడా పిల్లిని, కాబట్టి నేను కూడా మీతో కలిసి రాత్రులు తిరుగుతాను. ఏ జజ్జనక, ఏ జనగనక, ఏ జజ్జనక, ఏ జజ్జనక. ఏమన్నారు? ఆయన ఏమంటున్నారంటే మాతో ఉండాలంటే ట్యాక్స్ కట్టాలట. కడతావా? ఓకే, ఏం చెయ్యాలి? శత్రువుల్ని పట్టుకోవాలంటే నువ్వు ఎలా పట్టుకుంటావు చెప్తావా? పట్టుకుంటాను. హౌ స్మార్ట్. ఏ పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, వెళ్ళి ఆ ఉడతని పట్టుకురా. అవును 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 అవును. ఏయ్ ఈ ఉడత ఎందుకని నన్ను ఇలా గట్టిగా కొడుతోంది? నేను ముందే చెప్పానుగా వీడి వల్ల కాదని. ఓహో, వేటాడడం తప్ప నేను మిగతావన్నీ చేస్తాను. నాకు ఆకలేస్తోంది. అర్థమైంది. ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడింది నాకు అర్థం కాలేదని అర్థమైపోయింది. సరే సరే పర్వాలేదు, వదిలే. అలా చూడు, ఆ సూపర్ మార్కెట్ అద్దాల్ని వెళ్ళి పగలగొడదాం. తర్వాత శాండ్విచ్, చికెన్, కోలా అన్నిటి తీసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇది దొంగతనం కదా, నేనున్నంత వరకు అది జరగనివ్వనా. నువ్వు ఒక నకిలీ పిల్లవి, అందువల్ల జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకో. ఇలా చూడు, నువ్వు క్యాట్వి కావు, డమ్మీవి. పనికి రాని ఫ్యాట్ క్యాట్స్ ని మేము అసలు పనికి పెట్టుకో. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కొంచెం ఫ్యాటే అయినా ఒక క్యాట్ ని. నేను కూడా చూస్తాను మీరు ఈ సూపర్ మార్కెట్ లో ఎలా దొంగతనం చేస్తారు అని. జజ్జనక జరగనక జజ్జనక జనగనక నిన్ను. తెల్లారిపోతుంది, టైం వేస్ట్ చేయకండి. సిటీ
సిటీలో ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది, మనం అక్కడికి వెళ్దాం. సిటీలో దొంగతనం చేయడానికి నేను ఒప్పుకోను. వీళ్ళందరూ పారిపోయారు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదాము. శబాష్ శబాష్ శబాష్. బన్నీ మార్నింగ్ వాక్ వెళ్ళడం మొదలెట్టాడు. ఏంటి అనుమానమా? మార్నింగ్ వాక్ కి వెళ్ళలేదు, నైట్ వాక్ ఇప్పుడే అయిపోయింది. నైట్ వాక్? రాత్రి మన డాక్యుమెంటరీ చూసాం కదా, మనలాంటి క్యాట్స్ ని నాక్టర్నల్ అంటారు. అందుకని నేను కూడా రాత్రి తిరిగొద్దామని వెళ్ళాను. అది నాక్టర్నల్ కాదు, ఊరు తిరిగే పిల్ల అని అర్థం. అవును, వాళ్ళు ఖాళీగా తిరిగే పిల్లలే. చూసారా వాళ్ళు నన్ను ఎలా చేసేసారు? ఎవరా పిల్లి? అది తెలీదు, కానీ రోజు రాత్రి బయటికి వెళ్ళేటట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళని అవమానపరిచారు, పరిగెత్తించి నన్ను అలసిపోయేలా చేశారు. వాళ్ళు దొంగలు కూడా. దీనికి తగిన నష్టపరిహారం వాళ్ళు ఇచ్చే తీరాలి. రాత్రంతా నన్ను కష్టపెట్టారు, మీరే బాగా చూడండి. మా పెద్దోన్నే కష్టపెడతారా? వాళ్ళకి సరైన సమాధానం చెప్పి తీరాలి. వాడు నీకు మాత్రమే కాదు, నాకు తమ్ముడే. వాళ్ళు జీవితాంతం మర్చిపోలేనంతగా మనం ఒక పాఠం నేర్పించాలి. ఏంటి అనుమానమా? వాళ్ళు మన స్నేహితుడిని పెట్టిన హింసకి జవాబు చెప్పి తీరాలి. వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. తలకి కట్టుకుంటారు కట్టు, లాకెట్ బ్రేస్లెట్ కూడా వేసుకుని ఉంటారు. మన పక్కీరేకి చెందిన వాళ్ళు రాత్రిపూటే బయటకు వస్తారు. అయితే ఈ రాత్రికే వాళ్ళకి గుణపాఠం నేర్పుదాం. ఈ రోజు రాత్రి మనం కూడా బయటికి వెళ్తాం. అతను రాత్రుళ్ళు బయటికి వెళ్ళడం, ఇతరుల్ని కష్టపెట్టడం శాశ్వతంగా అతను వదిలేస్తాడు. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అదేంటంటే అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా అలా రెండు కలిపి చేద్దాం. నన్ను వదిలేయడా, నేను నా ఊరికి తిరిగి వెళ్ళిపోతాను. అన్నయ్య, అదేంటంటే ఏదో ఒక రోజు మీరు కూడా తన్నులు తింటారు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందన్నా. ఒక పిల్లి ఎలుకని బెదిరిస్తుంది. ఏంటి నువ్వు కొట్టబోతున్నావా? అది నువ్వు. అరే అది నేను కాదన్నా, అది నా ఫ్రెండ్ మీద చెయ్యేసావనుకో, ఆ తర్వాత రాత్రంతా నీ శరీరాన్ని ముట్టుకు చూస్తావు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయని. ఏంటి అనుమానమా? రే ఏంట్రా మీరు నాకే టఫ్ ఇస్తున్నారు? ఓరగా నిల్చున్న ఆంటీ కొడుతుండబ్బా గంట. సరే పోతే పోయింది, మాకివ్వు 2020. ఏ అద్దమా, మాటలు చాలించు. ఇప్పుడు రా, ఆట మొదలు పెడదాం. తమ్ముడు, వీళ్ళ భాష నీకు అలాగే వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు? నాకు కూడా నేర్పిస్తావా ప్లీజ్? నీకు ఒక టర్న్ వస్తుంది పెద్దోడా. ఇప్పుడు వీళ్ళకి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. తాటికాయలో ఉంటాయి ముంజెళ్ళు, మనతో పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మేము ఈ రోజు ఈ సూపర్ మార్కెట్ లో పార్టీ చేసుకోబోతున్నాం. మీరు అది ఎలా అడ్డుకుంటారో మేము చూస్తాం. ముందు నువ్వు ఆ సూపర్ మార్కెట్ గేట్ దగ్గరికి వెళ్తావేమో చూడు. అలా జరిగితే మేమే గేటు విరగొట్టి నీకు పార్టీ ఇస్తాం. జోర్దార్, నువ్వు మర్చిపోయావనుకుంటా. సార్, వీడు నా తమ్ముడు. మర్చిపోతే ఏంటి, మనం సర్దుకుందాలండి. విసిల్ వేయడం వీళ్ళకి మాత్రమే తెలుసా? నాకు కూడా తెలుసు. ఏంటి అనుమానమా? అవునబ్బా, చాలా ఏళ్ల తర్వాత రాత్రులు ఫైట్ చేసే ఛాన్స్ దక్కింది. భలేగా ఉంటుంది. దాడి చేయండి. అరే లైట్ ఆఫ్ చేయండి రా, ఏమీ కనపట్లేదు. ఇలా చూడు, కంటికి ఏది కనిపించకుండా ఉండడం కోసమే టార్చ్ లైట్ కొడుతున్నాను. ఏంటి అనుమానమా? అయ్య బాబాయ్, కేక్ అదిరిపోయింది. మనం ఒక ఫుట్బాల్ టీంని తయారు చేయాలి. దెబ్బ తగులుతుందేమో, కాస్త పక్కకు వెళ్ళి నించోండి సిస్టర్. సిస్టర్ అని పిలవకు, అర్థమైందా? అవునబ్బా రాకీ, ఈ గోల్ని అడ్డుకోవడంలో ఇంట్రెస్ట్ లేదబ్బా. సరిగ్గా చెప్పావు. సరేరా, సెంటర్ ఫార్వర్డ్ ఆడదాం.
ప్లీజ్ రా, లైట్ అటువైపు కొట్టు. నిన్నే కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. అయితే కళ్ళని జాగ్రత్తగా చూసుకో. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. దయచేసి ఎవరైనా ఛాలెంజ్ ని నెరవేర్చండి. ఎవరైనా గేట్ వరకు వెళ్ళండి. నేనే వెళ్తాను. నేనే గాడిదని, కానీ మీరు తెలివైన వాళ్ళు. నేను చెప్పేది అర్థం కాదా? వెళ్ళి పక్కన నించోండి, మీకు దెబ్బ తగులుతుంది సిస్టర్. ఏయ్, సిస్టర్ అని పిలవద్దని చెప్పానా? పిలవద్దు. ఏందబ్బా, అదే వాళ్ళని ఒక పని పట్టాంగా, ఇంకా ఎందుకని దిగాలుగా ఉన్నావు? అన్నయ్య, వాళ్ళని కొట్టింది వీళ్ళకి సరిపోలేదనుకుంటాను. ఏమైంది పెద్దోడా? ఆ పిల్లి మన ఫ్యామిలీ ప్రజలతో ఇలా నడుచుకోవడం చాలా తప్పు తమ్ముడు. పెద్దోడా, ఇలాంటి ఉద్దేశంతో ఉన్న పిల్లలు మన ఫ్యామిలీలో లేనే లేరు. అవును, నాక్టోల్ అనేది తనకు అనుకూలంగా చేసుకుని దొంగతనాలు చేసేవాళ్ళు, తన సంతోషం కోసం చెడ్డ పనులు చేసేవాళ్ళు, ఏ ఫ్యామిలీకి కూడా సంబంధం లేని వాళ్ళు. వీళ్ళంతా జంతువుల పేరు చెడగొట్టే వాళ్ళు. ఏంటి అనుమానమా? మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సహాయపడతారు. ఇంకా వీళ్ళు నాక్టోనాల్ కాదు. అర్థం చేసుకున్నాను. రాత్రి తిరగాలనుకుంటే అదే మంచిది. మనం కూడా అదే చేస్తున్నాం. ఎప్పుడైనా రాత్రి లాంగ్ డ్రైవ్ వెళ్ళండి, ఇంకా ఫలూడా ఐస్ క్రీమ్ తినేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. వీడు మనం అనుకునేంత తెలివి తక్కువ వాడేం కాదు. అన్ని చక్కగా అర్థం అవుతున్నాయి. ఏంటి అనుమానమా? అవును, నేనొక గాడిదని, ఇంటెలిజెంట్ గాడిదని. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.